లేదంటే పెద్ద పెద్ద కంపెనీస్ని చూసి ఎప్పుడు మోసపోకండి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ని. 2.35 mm 2.5 mm పెద్ద హ్యూజ్గా డిఫరెన్స్ లేదు కదా అనుకుంటే మాత్రం మీరు అక్కడే పప్పులో కాలేసినట్టు. రీటైలర్స్, హోల్సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 90% ఆఫ్ దెమ్ మీకు 2.35 mm మాత్రమే అమ్ముతారు. హలో గైస్, నా పేరు వచ్చేసరికి మహేష్, మీరు చూస్తున్నారు మంగళ ఎంటర్ప్రైజెస్. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. సో ఈరోజు మనం వీడియో చేస్తుంది వచ్చేసరికి అబౌట్ దీస్ యూపీవీసీ రూఫింగ్ షీట్స్. ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతున్న ప్రోడక్ట్స్ ఇవి యూపీవీసీ రూఫింగ్ షీట్స్. ఈ మధ్య కన్స్ట్రక్షన్స్లలో మీరు ఏవైతే చూస్తారో, లైక్ ఎవరైనా కానీ ఒక పర్సనల్ బిల్డింగ్, పర్సనల్గా వాళ్ళు యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళు బిల్డ్ చేసుకుంటున్నారు అనుకుంటే మాత్రం దే ఆర్ గోయింగ్ విత్ దీస్ యూపీవీసీ షీట్స్. ఎందుకంటే ఇవి ఏదైతే ఉన్నాయో మీరు మెటల్ షీట్స్తో కంపేర్ చేస్తే ఇందులో వచ్చేసరికి మీకు టెంపరేచర్ తక్కువ ఉంటుంది, ఇందులో వచ్చేసరికి మీకు సౌండ్ కూడా తక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇవి మీరు ఎక్కువ యూజ్ చేస్తారనమాట. అండ్ ఇందులో ఏవైతే ఉన్నాయో చాలామంది ఈ ప్రోడక్ట్ గురించి అనేది ప్రాపర్ నాలెడ్జ్ లేక చాలామంది ఫ్యాబ్రికేటర్స్ చేతిలో మోసపోతున్నారు, రీటైలర్స్, హోల్సేలర్స్ చేతిలో మోసపోతున్నారు. అండ్ ఇది ప్రైజెస్ కూడా మీకు చాలా హెవీగా అమ్ముతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాల్సింది వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి మీకు 2 క్వాలిటీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మీకు చైనీస్ బ్రాండే ఉంటుంది ఇవన్నీ, కాకపోతే ఇందులో వచ్చేసరికి మీకు 2 థిక్నెస్లో ఉంటాయి. ఒకటి వచ్చేసరికి 2.35 mm, ఇంకొకటి వచ్చేసరికి 2.5 mm. 2.35 mm 2.5 mm పెద్ద హ్యూజ్గా డిఫరెన్స్ లేదు కదా అనుకుంటే మాత్రం మీరు అక్కడే పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే 2.3 mm 2.5 mm ఏదైతే డిఫరెన్స్ ఉందో మీరు ఫిజికల్గా టచ్ చేసినప్పుడు మీరు చూడలేరు. మీరు ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తారో లాంగ్ టర్మ్లో ఆ 0.2 mm ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా మ్యాటర్ అవుతుంది. వచ్చేసరికి ఇప్పుడు నేను మీకు సింపుల్గా చెప్తాను చూడండి. ఎప్పుడైనా మీరు ఇప్పుడు నా దగ్గర ఏదైతే షీట్ ఉందో ఇది వచ్చేసరికి డ్యూరాటఫ్ అనే బ్రాండ్ది. ఇది మీకు ఎగ్జాక్ట్ 2.5 mm థిక్నెస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఒకవేళ మీ దగ్గర చిన్నది మైక్రోమీటర్ అలాంటిది ఏదైనా మీ దగ్గర ఉంది అనుకుంటే మాత్రం యూ బెటర్ ఒకసారి మీరు థిక్నెస్ చెక్ చేసుకోండి. ఎవరైతే మీకు మార్కెట్లో 90% రీటైలర్స్, హోల్సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో 90% ఆఫ్ దెమ్ మీకు 2.35 mm మాత్రమే అమ్ముతారు. చాలా అంటే చాలా తక్కువ మంది 2.5 mm అమ్ముతారు. ఎందుకంటే 2.5 mm ప్రైస్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. కాకపోతే కస్టమర్స్ ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ ప్రైస్ చూస్తారు, తక్కువ క్వాలిటీ తీసుకుంటారు. నా పర్సనల్ క్లయింట్స్ చాలామంది ఉన్నారు. తక్కువ వస్తుంది కదా అని చెప్పేసి అది ఆ ప్రోడక్ట్ తీసుకొని తర్వాత వచ్చి మాకు ఇలా ఇబ్బంది అయింది, ఇలా బ్రేకేజ్ అయిపోయింది, అది ఇది అని చెప్పేసి మళ్ళీ వచ్చేసరికి నా దగ్గర వచ్చి కంప్లైంట్ చేశారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఇదే ప్రోడక్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఏమవుతుందంటే మీరు డబల్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు మీ మనీ అనేది. మీరు అదేదో స్టార్టింగ్లోనే మీరు తీసుకునేటప్పుడు ఇలాంటి ఒక వీడియో చూసో లేకపోతే ఏదైనా కానీ మీరు క్లియర్గా కనుక్కోను తీసుకుంటే మీకు ప్రతిసారి మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అది బ్రేక్ అయిపోయింది అనుకోండి, మీరు ఒకటి ఆబ్వియస్గా షీట్ రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేసినందుకు మళ్ళీ లేబర్ ఛార్జ్ ఇవ్వాలి. ఇవి 2 మీకు మనీ బొక్కాయి. సో అందుకే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో క్లియర్గా చూడండి. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే, లేదనుకుంటే మీరు నా స్టోర్ కన్నా విజిట్ చేయొచ్చు. మీకు స్క్రీన్ పైన నా నెంబర్స్ ఇస్తున్నాను, మీరు దానికన్నా కాల్ చేయొచ్చు. నేను మీకు క్లియర్గా ఆన్సర్ చేస్తాను. సో ఇందులో వచ్చేసరికి మనకు మొత్తంగా 4 కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసరికి టెరాకోటా కలర్ అంటారు. సారీ, కొద్దిగా డస్ట్ ఉంది షీట్స్. ఇంకోటి వచ్చేసరికి ఇది గ్రీన్ కలర్ ఉంటుంది, ఇంకోటి ఇలా మీకు గ్రే కలర్ ఉంటుంది, ఇంకోటి బ్రౌన్ కలర్ ఉంటుంది. నేను మీకు స్క్రీన్ మీద ఫోటో వేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర అది శాంపుల్ లేదు. యూజువల్గా నేను శాంపిల్స్ ఎక్కువ ఇక్కడ పెట్టాను, స్టోర్లో నుంచే ఉంటాయి. అది స్టోర్ నుంచే పంపించేస్తాను నేను శాంపిల్స్ అవన్నీ. సో ఇవి కలర్స్ అయితే మీకు ఉంటాయి. కాకపోతే మీరు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఒకవేళ మీ పర్సనల్ యూస్ కోసం తీసుకుంటున్నారంటే మాత్రం నేను కొన్ని బ్రాండ్స్ సజెస్ట్ చేస్తున్నాను. ఆ బ్రాండ్స్ తీసుకోండి. మీరు నా దగ్గరే తీసుకోవాలని కాదు, మీ దగ్గర రీటైలర్లో, మీ దగ్గర హోల్సేలర్లో ఎవరైనా ఉంటే మాత్రం ఈ బ్రాండ్స్కి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీకు డ్యూరాటఫ్, సెకండ్ వచ్చేసరికి మీకు డియోన్ అనేది మీకు చాలా బెస్ట్ ఉంటుంది క్వాలిటీలో. థర్డ్ వచ్చేసరికి మీకు బూమా అనేది ఒకటి ఉంటుంది బ్రాండ్, రీసెంట్గానే వచ్చింది బ్రాండ్ అది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. మిగతావి చాలా అంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి. నేను వాటి పేరు తీసుకోను ఎందుకంటే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి. కాకపోతే పీతోని స్టార్ట్ అవుతాయి కొన్ని బ్రాండ్స్ అట్లా. సో వాటిని మీరు కన్సిడర్ చేయకపోవడమే మీకు చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే మీకు లాంగ్ టర్మ్లో 100% డామ్ షూర్ మీకు ఇబ్బంది అనేది వస్తుంది. నేను డీల్ చేసిన ప్రతి ఒక్క క్లయింట్కి నేను పర్సనల్గా ఈ బ్రాండ్స్ మాత్రమే సజెస్ట్ చేస్తాను. అన్లెస్ ఆర్ అంటిల్
వాళ్ళ దగ్గర వచ్చేసరికి ఒక స్ట్రీట్ బడ్జెట్ ఉండి, లేదంటే మేము ఒక 5 ఇయర్సే ఉంటాము, మాది ఇది ఒక లీజ్ ల్యాండ్ అట్లా అనుకుంటే మాత్రం నేను వాళ్ళకి మెటల్ లేదంటే ఈ చైనీస్ ప్రోడక్ట్ అనేది నేను రిఫర్ చేస్తాను వాళ్ళకి. అండ్ ఇది ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా చాలామంది ఫ్యాబ్రికేటర్స్కి ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలి అని చెప్పేసి. ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇలా అంటే వాళ్ళు ఒక మెటల్ షీట్ని అయితే ఎలా అయితే ఇన్స్టాల్ చేస్తారో అలానే ఇన్స్టాల్ చేసేస్తారనమాట. దీనివల్ల కస్టమర్కి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇన్స్టాలేషన్ అప్పుడు కూడా మీరు ఏం చేయాలో నేను చెప్తాను క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మీరు ఇవి థ్రస్ రాడ్ పర్లింగ్స్ ఇవి మీరు చేస్తారు కదా, అంటే థ్రస్ రాడ్స్ అంటే మీకు ఇలా ఏవైతే ఉంటాయో మీరు సపోర్టింగ్ రాడ్స్ ఏవైతే ఇస్తారో అవి, పర్లింగ్స్ మీకు ఏవైతే అడ్డంగా ఉంటాయో ఇవి. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఒక రాడ్ నుంచి ఇంకో రాడ్కి ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో ఈ డిస్టెన్స్ అనేది వచ్చేసరికి మీకు బిలో 2 feet ఉండాలి. 2 feetకి బిలో ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే డిస్టెన్స్ ఉందో ఇది మీరు 3 feet కానీ లేదంటే 4 feet కానీ పెట్టుకోవచ్చు, ఇది మీకు పెద్ద మ్యాటర్ అవ్వదు. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైతే రాడ్ డిస్టెన్స్ ఉందో అది మీకు 2 feet లేదంటే బిలో 2 feet ఉండాలి. అప్పుడే మీకు ప్రోడక్ట్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. లేదంటే మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా మెయింటెనెన్స్ కోసం వాటి కోసం అని మీరు పైకి ఎవరైనా మనిషిని పంపించినా లేదంటే మీరు ఎక్కినా కానీ అది బ్రేకేజ్ అవ్వకుండా ఉంటుంది మీకు. లేదు అనుకుంటే మాత్రం మీకు ఒకవేళ కాస్ట్ కటింగ్ చేద్దాం అనుకుంటే మీరు మ్యాక్స్ 2 feet నుంచి 2.5 వరకు తీసుకెళ్ళచ్చు. ఇంతకు మించి అయితే నేను ఎవ్వరికి కన్సిడర్ అసలు ఎవరికి కూడా నేను సజెషన్ ఇవ్వను ఇంతకు మించి వెళ్ళామని. యూజువల్గా ఫ్యాబ్రికేటర్స్ ఎవరైతే మార్కెట్లో ఫ్యాబ్రికేటర్స్ ఉంటారో వాళ్ళు 3 feetకి లేదంటే మెటల్ షీట్కి వేసినట్టు 4 feetకి వేస్తారు ఒక్కొక్క పర్లి. అలా వేస్తే మాత్రం డామ్ ష్యూర్ మీ షీట్స్ అనేవి 100%గా ఏదో ఒక రోజు బ్రేక్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మార్కెట్లో ఉన్న చాలా అంటే చాలామంది డీలర్స్ చెప్పేది వచ్చేసరికి ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఫైర్ ప్రూఫ్ అని చెప్పేసి చెప్తారు. ఫైర్ ప్రూఫ్ అంటే కాదు, ఫైర్ ప్రూఫ్ ప్రోడక్ట్ మీకు లేనే లేదు. ఇది ఫైర్ రెసిస్టెంట్ ఉంటుంది ప్రోడక్ట్. ఫైర్ ప్రూఫ్కి ఫైర్ రెసిస్టెంట్కి చాలా తేడా ఉంటుంది మీకు. అండ్ షీట్ కూడా మీకు మెల్ట్ అవ్వదు అది ఇది అని చెప్పేసి చెప్తారు. బట్ షీట్ అనేది మీకు మెల్ట్ అవుతుంది. 150 degrees టెంపరేచర్ వచ్చిన తర్వాత మీకు షీట్ అనేది మెల్ట్ అవుతుంది. మీకు మెల్టింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. కాకపోతే మీకు యూజువల్గా అంటే ఏదైతే టెంపరేచర్ ఉంటుందో బయట హార్డ్లీ 45 to 50 degrees ఉంటుంది, అంతకు మించి ఎక్కువ వెళ్ళదు. సో మీకు అటువంటి కండిషన్స్లలో ఎటువంటి ఇబ్బంది రాదు. మీకు ఇది వెదర్ ప్రూఫ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు వాటర్ ప్రూఫ్ అంటారు. అవును, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. మీకు ఏదైతే నేను మీకు ఇప్పుడు చెప్పాను చూడండి, చీప్ ప్రోడక్ట్ అని ఒకటి ఉంటుంది 2.35, దానిలో మీకు ఏఎస్ఏ కోటింగ్ ఉండదు. ఈ ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో మీకు వేరే ఏవైతే నేను బ్రాండ్స్ చెప్పాను ఇవి నాకు ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కాదు. నేను ఆ బ్రాండ్స్లలో ఓన్లీ ఒక బ్రాండ్ నేను డీల్ చేస్తాను, మిగతా బ్రాండ్స్ నేను డీల్ చేయను. డియాన్ బూమా నేను ఇవి డీల్ చేయను. బట్ స్టిల్ నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే మీకు ఈ 3 బ్రాండ్స్లలో దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉంటుందో మీరు అది తీసుకుంటారని చెప్పేసి. మీరు నా దగ్గర తీసుకోవాలని నేను చెప్పాను, బట్ తీసుకునేటప్పుడు మీరు ఈ పాయింట్స్ని మీరు కన్సిడర్ చేయండి. లేకపోతే మీరు ఆ డీలర్ల చేతిలో కానీ లేదంటే ఫ్యాబ్రికేటర్స్ చేతిలో కానీ మీరు చాలా అంటే చాలా మోసపోతారు. మీకు ఒకవేళ దీని గురించి ఏదైనా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు నాకు కాల్ చేయొచ్చు. లేదంటే మీరు నాకు కాల్ చేస్తే నేను మీకు మా స్టోర్ లొకేషన్ పంపిస్తాను, మీరు మా స్టోర్ కన్నా రావచ్చు. లేదనుకుంటే మీరు ఒకవేళ ఇన్ కేస్ మీరు హైదరాబాద్లో ఉంటున్నారు అనుకుంటే మాత్రం మా టీమే వచ్చి మీకు ఫిక్సింగ్తో సహా ప్రతి ఒక్కటి చేస్తుంది. మేము ఫిక్సింగ్కి సపరేట్ కాస్ట్ తీసుకుంటాం, షీట్కి సపరేట్ కాస్ట్ తీసుకుంటాము. లేదనుకుంటే గంపగుత్తలాగా ఒకటే అమౌంట్ తీసేసుకుంటాం. మేము అలానే చేస్తాము. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. లైక్ మీరు షీట్ తెచ్చుకుంటారు మమ్మల్ని ఫిక్సింగ్ చేయండి అంటే అలానే చేస్తాం మేము. సో దాని కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు ఎప్పుడైతే కొంటారో, మై సిన్సియర్ రిక్వెస్ట్, మీరు ఎప్పుడైతే కొంటారో మీరు కొనేవారున్నా కానీ మీరు కొంటున్నా కానీ ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చూడండి. లేకపోతే మీ ఫ్యాబ్రికేటర్కైనా చూపించండి, లేదంటే మీరు మా స్టోర్ కైనా విజిట్ చేయండి. నేను అతనికి క్లియర్గా చెప్తాను ఎలా చేయాలి ఏంటిది అని చెప్పేసి. బట్ మీరు ఏదైతే నేను ఇప్పుడు స్టార్టింగ్లో మీకు చెప్పాను 2.3 mm 2.35 mm ఇవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో వీటిని మార్కెట్లో అందరూ 2.5 అని చెప్పేసి అమ్మిస్తారు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎలా టెస్ట్ చేయొచ్చు, ఇప్పుడు నా దగ్గర మైక్రోమీటర్ లేదు నేను ఎలా టెస్ట్ చేసుకోవచ్చు అనుకుంటే ఒక చిన్న సింపుల్ టెస్ట్ చెప్తాను మీకు. 2.3 mm ఏదైతే ఉందో ఇలా మీరు బెండ్ చేసినప్పుడు షీట్ అనేది ఈజీగా బెండ్ అయిపోతుంది. ఇలా మీరు బెండ్ చేస్తే ఈజీగా బెండ్ అయిపోతుంది. బెండ్ అవ్వడం ఒకటి ప్లస్ ఇంకోటి బ్రేక్ కూడా అయిపోతుంది. ఇది ఇట్లా బ్రేక్ అయిపోతుంది మీకు. సో మీరు ఇలాంటి ప్రోడక్ట్స్ని కన్సిడర్ అస్సలు చేయకండి. ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో మీకు ఆ బ్రాండ్స్ అనేవి మీరు తీసుకోండి. డ్యూరాటఫ్ ఇలాంటి బ్రాండ్స్ తీసుకోండి. ఈ చైనీస్ ప్రోడక్ట్స్కి మాత్రం మీరు వెళ్ళకూడదు. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను.
ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. సో అడిషనల్గా ఇది రికార్డ్ చేస్తున్నాను అనమాట. స్క్రూయింగ్ ప్రాసెస్ కూడా మీకు దీనిపైన స్క్రూ అస్సలు చేయకూడదు. ఎందుకంటే మీకు వాటర్ ఫ్లో ఇక్కడే అవుతుంది. స్క్రూకి ఏదైతే వాచర్ ఉంటుందో అది మీకు ఒక సర్టెన్ టైం పీరియడ్ తర్వాత లైక్ 1 or 2 years తర్వాత ఏదైతే రబ్బర్ వాచర్ ఉంటుందో రబ్బర్ వాచర్ అనేది బ్రేక్ అయిపోయి మీకు వాటర్ లీకేజ్ ఇష్యూ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ స్క్రూయింగ్ చేపియాల్సి ఉంటుంది. స్క్రూ చేయడానికి మీకు ఫిక్సర్ క్యాప్ అనేది కూడా ఒకటి వస్తుంది. నేను మీకు అది ఇప్పుడు వీడియోలో ఫోటో చూపిస్తాను చూడండి. సో ఆ క్యాప్ అనేది మీరు మస్ట్ అండ్ షుడ్గా మీరు పెట్టాల్సి ఉంటుంది. అది పెట్టకపోతే మాత్రం ఫ్యూచర్లో మీకు పక్కా వాటర్ లీకేజ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. చాలామంది కస్టమర్స్కి నేను చెప్తాను, బట్ స్టిల్ వాళ్ళు ఒక 10-15 రూపాయల దగ్గర ఆలోచించి వాళ్ళు అలా ఇబ్బంది పడుతుంటారు. సో మీరు ఒకవేళ కావాలనుకుంటే అవి తీసుకోండి. మెయిన్గా ఇంకోటి ఏంటిదంటే పెద్ద పెద్ద కంపెనీస్ని చూసి ఎప్పుడూ మోసపోకండి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ని వాళ్ళకి ఎలా అంటే వాళ్ళు ప్రోడక్ట్ సెల్ చేయాలి కాబట్టి వాళ్ళు 100 మాటలు చెప్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రోడక్ట్ని యూజ్ చేయాల్సింది మీరు, ఇబ్బంది పడేది మీరు, ప్రాఫిట్స్ మాత్రం వాళ్ళకే ఉంటాయి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అన్నట్టు అనుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్.